హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ బజ్జీ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. దీన్ని పల్లి పొడి కానీ లేదా టమాటో పచ్చడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి, లేదా టొమాటో కేచప్తో కూడా బాగుంటాయి. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇలా లేత బీరకాయని తీసుకొని ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి, చేదు ఉందా లేదా అనేసి. బీరకాయ ఇప్పుడు చెక్కు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ బీరకాయని చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నిజంగా చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా అన్నీ కూడా నేనైతే హాఫ్ బీరకాయ తీసుకున్నాను, మాకు సరిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ముందుగా సాల్ట్, అలాగే వంట సోడా పొడి వేసుకొని తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా జారుడు పిండిలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా ఉంటే వడలు అనేవి గట్టిగా వస్తాయండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ఈ బీరకాయ బజ్జీలు 1 బై 1 వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ని బాగా వేడైన తర్వాత సిమ్లో ఉంచుకొని లో ఫ్లేమ్లోనే మనం బాగా వేయించుకోవాలి. ఎందుకంటే బీరకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి వడలు. ఇలా అన్నిటినీ శనగపిండిలో డిప్ చేసి వేసేసుకోవాలి. అతుక్కోకుండా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిదండి, బీరకాయ పీచు పదార్థం కాబట్టి ఇలా ట్రై చేయండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా కావాలనుకుంటే శనగపిండి కలుపుకునేటప్పుడు వాము లేదా జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడైతే టిష్యూ పేపర్ పరుచుకున్న ఒక ప్లేట్లోకి ఈ బజ్జీలను అయితే తీసేసుకోవాలి. వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయండి. అంతేనండి, మన టేస్టీ హెల్దీ బీరకాయ బజ్జీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.